సమ్ టైమ్స్ యూ గాట్ టు ఫీల్ ద బైక్ అలోన్ కదా. ఇలాంటి వ్యూలో రైడ్ చేస్తే ఏముంటుంది, అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లైట్ షో ఇది. పీస్ కోసం వస్తే ఎక్కడ కూడా పీస్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కపుల్స్. పీస్ కావాలంటే కొండలు ఎత్తుకోవడం బెటర్. చూడు అక్కడ చూపించు, అక్కడ కొండలు లేరా మనం వచ్చింది. ఒక పక్క కొండలు, ఒక పక్క హైవే, ఒక పక్క సన్సెట్ ఇప్పుడే అయింది. ఏమన్నా ఫీలా? చెక్ అవుట్ ద కూల్ స్టార్ట్. హలో, ఆదాబ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో నా thumbnail ఆల్రెడీ చూస్తుంటారు మీరు. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఈషా ఫౌండేషన్, చిక్బల్లాపూర్లో ఉండేది. సో నేను ఎప్పుడో లాస్ట్ జీటీకి ఉన్నప్పుడు వెళ్ళున్నా ఒక్కసారి ఈషాకి. దాని తర్వాత ఎప్పుడు వెళ్ళలే. శివరాత్రికి వెళ్ళున్నా, బట్ బైక్లో ఇదే సెకండ్ టైం వెళ్తుండేది. ఫస్ట్ టైం వచ్చి నేను జీటీ ఫస్ట్ కొన్నప్పుడు వెళ్ళున్నా. అండ్ ఇప్పుడు వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే, ఈషాలో లైట్ షో చేస్తారు ఎవ్రీడే 7 to 8. సో నేను ఎప్పుడు చూడలే లైట్ షో అనేది. సో మనము చూద్దాము, మీకు కూడా చూపిద్దామని వెళ్తుంటా వ్లాగ్ చేసుకొని. సో అలాగే మన Z900లో కిలోమీటర్లు కూడా తిరిగినట్టు అవుద్ది కదా ఫస్ట్ సర్వీస్కి. సో వీఆర్ గోయింగ్. మెయిన్ బాధ ఏంటంటే వీ క్యాన్ స్ట్రెచ్ ద బైక్. హైవే బాగుంటుంది, బట్ వీ కాన్ స్ట్రెచ్ ద బైక్. సో పర్లేదు, ఏం పర్లేదు, ఫస్ట్ సర్వీస్ దాకా కొంచెం. యా, లెట్స్ గో. ఆఫీషియలీ ఇట్స్ ఎ లాంగ్ రైడ్ టుడే. అన్అఫీషియలీ ఆల్రెడీ వెళ్ళినా, అంటే పెద్ద వ్లాగ్ ఏం చేయలే ఆ రోజు నైట్ రైడ్. కెమెరానే తీసుకురాలే. సమ్ టైమ్స్ యూ గాట్ టు ఫీల్ ద బైక్ అలోన్ కదా. 7 o'clock స్టార్ట్ అవుద్ది, ఆల్రెడీ 6 అయింది. 1.5 hours చూపిస్తుంది. ఐ హోప్ యూ రీచ్ సూన్. సో తొందరగా వెళ్తే మంచి వ్యూ దొరుకుద్ది మనకి. సన్సెట్ చూడండి ఏమవుతుందో. ఇలాంటి వ్యూలో రైడ్ చేస్తే ఏముంటుంది. నేను స్ట్రీట్ ట్రిపుల్ తోలినా కదా, స్ట్రీట్ ట్రిపుల్ తోలుతున్నా, బట్ సస్పెన్షన్ ఫీల్స్ గుడ్ కంపారిటివ్లీ. దాంట్లో ఎక్కువ స్టిఫ్ ఉంది ఆర్ఎస్లో. ఇందులో అంత స్టిఫ్ లేదు, అంత సాఫ్ట్ లేదు, మిడిల్లో ఉంది. ఆని ముత్యాలరా మీరంతా. లెట్స్ టేక్ సమ్ కార్నరింగ్ ఫీల్స్. కార్నరింగ్లో ఏమన్నా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒకసారి థ్రాటిల్ ఫ్లిప్ చేస్తే అలానే ఫ్రంట్ వీల్ లాసుద్ది. ఎందుకంటే దీంట్లో గ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తెలియదు కదా థ్రాటిల్ ఫీల్. దానివల్ల ట్రాఫిక్లో ఇబ్బంది అవుద్ది, బట్ నార్మల్ హైవేస్లో నో ప్రాబ్లం, అడ్జస్ట్ అవుతుంది లేండి. బట్ కొంచెం టైట్ ఉంది. రోడ్లో అంతా వెళ్తే మన ఎయిర్పోర్ట్ వ్యూ వస్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి. సన్సెట్ కూడా ఇటు సైడ్ అవుద్ది కాబట్టి మంచి వ్యూ. అన్ని చాలా క్రూజ్ చేసుకొని వెళ్తున్నాం 5th 6th గేర్లో. ఒక పక్క కొండలు, ఒక పక్క హైవే, ఒక పక్క సన్సెట్ ఇప్పుడే అయింది. ఏమన్నా ఫీలా? వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వైబ్ అండ్ క్రూజింగ్ యాజ్ వెల్. పర్లేదు, ఈసారి బాగా టెంప్ట్ అవ్వకుండా తోలుకొని వచ్చిన. ఎక్కువ స్పీడింగ్ చేయలేదు. 90, 100s మెయింటైన్ చేసుకొని వెళ్తుంటా ఈజీగా. సో అది ఎంటర్ అవుతున్నాం. చాలా ఇంప్రూవ్ చేసింది నేను లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఇప్పటికి. చూడండి, రెస్టారెంట్ ఓపెన్ చేసిండ్రు. సో నైట్లో రైడ్ చేస్తే ఈగిలే ఎక్కువ కొడుతుంటాయి. గ్లాస్ అంతా అదే క్లీన్ చేసుకోవాలి ఎక్కడైనా ఆపి. సో వీ ఆల్మోస్ట్ రీచ్డ్ కదా. సో విల్ సీ దేర్.
అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లైట్ షో ఇది. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. సో పీస్ కోసం వస్తే ఎక్కడ కూడా పీస్ లేకుండా పోయింది. ఎక్కడ చూసినా కపుల్సే ఉంటారు. అదేం చేయలేము. బట్ మనం ప్రశాంతత కోసం వచ్చినాం కాబట్టి దేవుడిని చూసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. సో యా, మేము వచ్చింది వీక్ డేస్లోనే చూడండి పార్కింగ్ ఎంత ఉందో. పార్కింగ్ ఫుల్ అయిపోయింది వీక్ డేస్లోనే. మరి వీకెండ్ వస్తే ఇంకే పరిస్థితి మీరే చూసుకొని వచ్చేవాళ్ళు చూసుకోరండి. చెప్పండి ఫ్రెండ్స్, చెప్పు ఏమని ఇప్పుడేమన్నా. చూడండి ఫ్రెండ్స్, మేము పీస్ కావాలని వచ్చినాము. ఇక్కడ కూడా పీస్ లేదు. ఎక్కడ చూసినా కపుల్స్. పీస్ కావాలంటే కొండలు ఎత్తుకోవడం బెటర్. చూడు అక్కడ చూపించు. అక్కడ కొండలు లేరా మనం వచ్చింది? కొండల్ ఫ్యాంటసీ. కొండలు సార్, కొండలు అంటే ఆడు కూడా కపుల్స్. ఆడు చూపించు. వద్దులే, బాగోదు. వాళ్ళు చూడాలి, మనం ఊరికే చెప్తాను అనుకుంటారు. మళ్ళీ లైట్ తిప్పు పోయా. చూడు వెనకాల చూడండి ఫ్రెండ్స్, చూసినారా? వెనక చూడండి ఎంత ట్రాఫిక్ అయిందో. ఇప్పుడే అయిపోయింది కదా లైట్ షో, అందుకే అందరూ ఇప్పుడే బయలుదేరుతుంటారు. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ లైట్ షో ట్రాఫిక్ ఉంటుంది. కార్లో వచ్చేవాళ్ళు చూసుకోండి. అరే ఇది నార్మల్ వీక్ డేసే. మళ్ళీ ఇవి వీకెండ్స్ అయితే ఇంకా నరకమే అనుకోండి. నాకు తెలిసి వీకెండ్స్ గురించి మర్చిపోండి. ఇంక శివరాత్రికి అయితే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మరి ఆ కొండ ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చాకే 3 hours పట్టింది కార్లో. ఫుల్ ట్రాఫిక్. బట్ లోపల చూస్తే అంత ట్రాఫిక్ లేదు కానీ బట్ అందరూ అక్కడే ఆపేసి నేను. మేము విలేజ్ ఎత్తుక్కొని లోపల నుంచి వచ్చినాం వేరే రూట్ నుంచి. చూడండి ఇక్కడంతా ఏమైనా కావాలంటే దొరుకుతాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తారు. వేరే స్టేట్స్ నుంచి వస్తుంటారంటే దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి కెంపేగౌడ ఎయిర్పోర్ట్ ఉంది. ఇట్స్ అరౌండ్ 40 kilometers ఫ్రమ్ హియర్. బట్ బెంగళూరులో నుంచి ఉండయి చిక్బల్లాపూర్కి బస్సెస్. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి టీకి లేదా నార్మల్ బ్రేక్ తీసుకొని లేదా ఏదైనా తిని బయలుదేరుతాం ఇంకా ఇంటికి. ఫ్యూల్ కొట్టించాల్సిన సమయం వచ్చింది భయ్యో. XP95 95లో another fuel break is done. బట్ పర్లే, వచ్చినప్పటి నుంచి పెరిగింది మైలేజ్. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు 13 ఎంతో ఉండింది, ఇప్పుడు 15 అయింది. quite good amount of mileage has increased. ఫీల్స్ చూడండి. feels good cornering on this. Crazy confidence ఇస్తుంది టైర్స్. So yeah, that's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. ఇలాంటి బ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి నా ఛానల్లో. వారు మీ మమ్మల్ని బాగున్నారు, ఏం మనుషులరా. సో యా, ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది నా ఛానల్లో. సో డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ట్రిప్ ఆన్ దిస్ బైక్. సో ఇట్ వాస్ క్వైట్ కంఫర్టబుల్ అండ్ స్ట్రెస్సే అనిపించలే. నేను వెళ్ళొచ్చినట్టు ఆల్మోస్ట్ 200 kilometers వెళ్ళినా ఇప్పుడు. సో స్ట్రెస్ అనిపించలే. ఇట్ వాస్ క్వైట్ గుడ్. సో ఐల్ కీప్ డూయింగ్ వ్లాగ్స్ లైక్ దిస్ అండ్ షో యూ ప్లేసెస్. నా కళ్ళతో మీకు డిఫరెంట్ ప్లేసెస్ చూపిస్తా అండ్ దాని గురించి చెప్తా. కానీ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు స్ప్రెడ్ చేస్తా. So yeah, I hope you enjoyed the vlog.
ఇక్కడ పెట్టిపోదాం మనుషులరా. ఫస్ట్ సర్వీస్ భిన్న అయిపోతే విల్ స్ట్రెచ్ దిస్ బైక్ a bit. I'm not able to enjoy this bike on the highways now. క్రూజ్ అవుతున్నాం కదా, ఏదో క్రూజర్ లాగా అనిపిస్తుంది అంతే. బట్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇట్స్ క్వైట్ గుడ్. తప్పించుకొని వెళ్ళచ్చు ఈజీగా ట్రాఫిక్లలో దీని పవర్ వల్ల. ఇప్పుడు వరకు స్పోర్ట్స్ మోడే వెళ్ళాను దీంట్లో నేను.